Hi my dear students, welcome to PW Telugu Foundation 9th and 10th. This is your bio ma'am Anuradha. ఈ రోజు మనం ఇంకొక కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. అదేంటి అంటే యూ కెన్ సీ హియర్ కోఆర్డినేషన్. ఓకే, సో ఈ కోఆర్డినేషన్ చాప్టర్ ని టోటల్ గా 4 సెషన్స్ ఉన్నాయి. సో ఈ 4 సెషన్స్ లో మనం అన్ని డిస్ట్రిబ్యూట్ చేశాను అంటే కాన్సెప్ట్స్ వైజ్ గా. సో దట్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, రైట్? సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము ఎక్స్క్రీషన్ వరకు అంటే న్యూట్రిషన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్, ఈ 4 చాప్టర్స్ కదా. సో కానీ కొన్ని చాప్టర్స్ లో నుంచి ఒక 1 or 2 members దే ఆర్ ఆస్కింగ్ ద డౌట్స్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద చార్ట్ సెక్షన్. Okay, maybe the same I am expecting whoever is having the doubts, you have to ask the doubts in the chat section. Okay, so మీకు ఉన్న డౌట్స్ అన్ని ఏదైతే మీరు చాట్ సెక్షన్ లో అడిగితే, ఇఫ్ దెర్ ఆర్ మేజర్ డౌట్స్ దెన్ ఇన్ ద లైవ్ సెషన్ వాట్ ఎవర్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ద లైవ్ సెషన్స్ దేర్ వీ కెన్ డిస్కస్ దేర్. ఓకే, సో అదనమాట ఇంటెన్షన్. ఎందుకు నేను మిమ్మల్ని డౌట్స్ అడుగుతున్నాను అంటే వాట్ ఎవర్ ద డౌట్స్ యు ఆర్ హ్యావింగ్ యూ నీడ్ టు మెన్షన్ అనే దాని గురించి. ఓకేనా? అయితే సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము కోఆర్డినేషన్. ఈ చాప్టర్ అంటే యాక్చువల్గా అర్థమైతే చాలా అంటే చాలా ఈజీ. కాకపోతే ఒక సడన్ పాయింట్ దగ్గర ఒక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 2 కాన్సెప్ట్స్ ని దాన్ని దృష్టిలో పెట్టుకొని వాట్ ద స్టూడెంట్స్ విల్ సే దాట్ ఈస్ దిస్ ఇస్ అ హార్డ్ చాప్టర్, ఇది చాలా కష్టం, ఈ చాప్టర్ చాలా కష్టం. అసలు అంత సీనే లేదు దీనికి. ఒక్కసారి మీరు వినండి సెషన్స్, విన్న తర్వాత మీరే చెప్తారు దిస్ వాజ్ సో ఈజీ అండ్ సో ఇంట్రెస్టింగ్ అని. చూద్దామా? లెట్స్ సీ. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం యాజ్ యూజువల్. And integrating pathways and structure of the nerve cell, pathways from stimulus to response and reflex arc. ఈ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. చిల్డ్రన్, ఇక్కడ బిఫోర్ రీడింగ్ వాట్ ఎవర్ ఈజ్ గివెన్ దేర్ ఒక క్వశ్చన్ మీకు ఏంటి అంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ యూనిట్ టెస్ట్లు అయిపోతుంది అండ్ యూనిట్ టెస్ట్ ఇన్ ద సెన్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్ కంప్లీట్ అయింది కదా. సో హౌ మెనీ పాయింట్స్ యూ స్కోర్డ్ దేర్? ఎయిదర్ 8, 9, 10 కదా. అయితే ఈ పాయింట్స్ మీకు వచ్చాయి అంటే యూ ఫోకస్డ్ ఆన్ ఆల్ ద సబ్జెక్ట్స్. లేదు మ్యామ్, నాకు లాంగ్వేజెస్ అస్సలు ఇష్టం లేదు, నాకు బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇష్టం, నేను ఇందులోనే స్కోర్ చేసుకుంటాను. ఈవెన్ దో ఐ గాట్ 10 points, ఈజ్ దర్ అ ఛాన్స్ టు స్కోర్ 10 points దే? నో వే. అంటే ఏంటి ఇక్కడ అర్థం అవ్వాలి మీకు, ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంట్. మనకి 10 CGPA 10th లో రావాలంటే, అవునా? అండ్ యాక్చువల్లీ ఐ రెడ్ ద కమెంట్స్ గివెన్ ఫర్ పవన్స్ మ్యాథ్స్ వీడియో లైక్ వీ నీడ్స్ లైవ్ సెషన్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ లాంగ్వేజెస్. ఎందుకు? మన లాంగ్వేజ్ని చాలా ఈజీగా కొన్ని టిప్స్ ఫాలో నేర్చుకోవచ్చు, అదేం కష్టం కాదు. ఓకేనా? సో ప్లాన్డ్గా చేసుకోవాలి ఏదైనా సరే. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు అలా ఉన్నాయి కదా, అంటే ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే, మీకు 10 points CGPA రావాలి అని మీ యొక్క టార్గెట్, మీ యొక్క గోల్ ఏదైతే ఉందో కదా. అయితే ఇప్పుడు అదొక పాయింట్, అదొకటి చూసుకోవాలి. ఇంకొక పాయింట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఇప్పుడు నేను ఈ మాట్లాడుతున్నాను, ఏదో చెప్దామనుకుంటున్నాను మీకు, ఏదో కాదు లెసనే. ఓకే, సో లెసన్ డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాం కదా. సో అలా అనుకున్నప్పుడు ఇక్కడ ఇలా మూవ్ అవుతున్నప్పుడు, లేదు నా స్కెలిటల్ సిస్టమ్ నాకు సపోర్ట్ చేయలేదు అనుకోండి, కెన్ ఐ మూవ్ లైక్ దిస్? Or my muscular system, if it is not cooperating with me in this way, can I move like this? It's not possible for me, right? అంటే ఏం అర్థమవుతుంది ఇక్కడ మీకు, అక్కడ మార్క్స్ స్కోర్ చేసుకోవాలంటే అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ అంటే మీకు ప్రతి ఒక్క టీచర్ ఇంపార్టెంటే, ప్రతి క్లాస్ ఇంపార్టెంటే. సో అంటే ఏంటి? కోఆర్డినేషన్. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, గేమ్స్ ఆడేటప్పుడు ఏదైనా క్రికెట్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఒక్కళ్ళ యొక్క దాని మీద డిపెండ్ అయి ఉంటుందా? లేదు కదా. సో టీమ్ మెంబర్స్ అందరి మీద కూడా ఆ విజయం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే ది కోఆర్డినేట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ వాట్ టు డూ. అసలు ఇది కాదు కానీ లాస్ట్ ఓవర్లో ఇంకొంచెం కొన్ని బాల్స్ ఉన్నాయి విన్ అవ్వడానికి ఉన్నది అన్నప్పుడు మీరు గ్రౌండ్ని అంత సెట్ చేసుకోవడం చూసారా? ఎప్పుడైనా కెప్టెన్ గ్రౌండ్లో వాళ్ళ ప్లేస్మెంట్స్, ప్లేయర్స్ యొక్క ప్లేస్మెంట్స్ నువ్వు అక్కడ అట్లా చేస్తారు కదా. అంటే ఏంటి, వాళ్ళు ప్లాన్ చేసుకుని వాళ్ళు కోఆర్డినేట్ అవుతున్నారు అక్కడ. సో ఎలా మనం విన్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో ఇక్కడ కూడా మనం ఇంకొక వర్డ్ యూజ్ చేస్తున్నాం, కోఆర్డినేషన్ అని.
అంటే మనకి డే టు డే లైఫ్లో రెగ్యులర్గా మన బాడీలో కానివ్వండి, మనం చదువుకునే సబ్జెక్ట్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఈ కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఏదైనా కంపెనీ కానీ ఏదైనా గ్రోత్ ఉండాలి అంటే ఆబ్వియస్గా ఎంప్లాయీస్ యొక్క కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ అక్కడ, అంతే కదా. లేదు నేను చెయ్యను అంటే ఆ వర్క్ ఏదైతుందో ఆగిపోతుంది. సో దెన్ రిజల్ట్ విల్ బి ఇన్ అనదర్ వే కదా. సో దాని గురించి మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాము అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోఆర్డినేషన్. అర్థమైందా? ఇప్పుడు వెళ్దాము మన చాప్టర్లోకి. ఇక్కడ all systems are carried out by an effort of several systems working together. Of course, ఎందుకంటే మన బాడీలో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, టోటల్ హౌ మెనీ సిస్టమ్స్ ఆర్ దేర్ అనేది రిలేటెడ్ టు ఒక షార్ట్ కూడా ఉంది మన పీడబ్ల్యూ తెలుగు ఛానల్లో. ఒకసారి చూడండి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేయబట్టే మనం ఇలా ఉన్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ పాత్వే ఇన్వాల్వింగ్ ద వే దట్ అవర్ ఆర్గన్స్, tissues, cells work. All of them pick up the signals of change from their surroundings and respond accordingly. For example, మీరు క్లాస్లో ఉన్నారు, బ్రేక్ టైం అయిపోయింది, ఇంకా మీ ఒక పర్టికులర్ మ్యామ్ రాలేదు, వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ఓకే సీరియస్గా బుక్ తీసి రెడీగా పెట్టుకుంటారు, కానీ కొంతమంది ఇంకా మ్యామ్ రాలేదు కదా అని ఏవేవో నాటీ థింగ్స్ చేస్తూ ఉంటారు. బై మిస్టేక్ ఎట్ దట్ టైమ్ ఇఫ్ ద ప్రిన్సిపల్ మ్యామ్ ఆర్ సర్ ఎంటర్స్ ఇన్ టు ద క్లాస్ రూమ్, how your reaction will be కదా. సో అంటే ఏంటి, మనము పర్టికులర్ సిచ్యుయేషన్కి తగ్గట్టు రెస్పాండ్ అవుతాం, అవునా? ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్. లేదు మనం ఎక్కడన్నా నడుస్తున్నప్పుడు సడన్ గా ఎవరన్నా మనకి తెలిసిన వ్యక్తి కనిపించారనుకోండి, వావ్ రెస్పాండ్ అవుతాం కదా. సో అక్కడ ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ దానికి తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవుతున్నాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ హియర్ ఐ వాంట్ టు కన్వే. ఆల్ ఆఫ్ దెమ్ పిక్ అప్ ద సిగ్నల్స్ ఆఫ్ ద చేంజ్ ఫ్రమ్ దేర్ సరౌండింగ్స్ అండ్ రెస్పాండ్ దెమ్ అకార్డింగ్లీ. ఓకే, సో ఇక్కడ చూద్దాము. ఓకే ఫైన్. ఇప్పుడు మనము మన కాన్సెప్ట్ ఏంటి, ఫస్ట్ కోఆర్డినేషన్ కదా. సో ఇక్కడ మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కోఆర్డినేషన్ అనేది మన బాడీలో ఎన్ని రకాలుగా జరుగుతుంది అంటే మేజర్లీ 2. వన్ ఈస్ హార్మోనల్ కోఆర్డినేషన్ ఆర్ కెమికల్ కోఆర్డినేషన్ అంటాము, హార్మోనల్ కోఆర్డినేషన్ ఆర్ కెమికల్ కోఆర్డినేషన్. ఇంకొకటి ఏంటంటే నర్వ్స్ కోఆర్డినేషన్. ఈ రెండు ఉంటేనే మన బాడీలో మనం జరిగే ప్రతి పని కూడా సక్రమంగా జరుగుతుంది. ఓకే, సో అసలు ఈ కోఆర్డినేషన్ అంటే ఈ కోఆర్డినేషన్ లో మనకి ఏముంటాయి? సో మెయిన్లీ నర్వస్ సిస్టమ్ కదా. సో ఈ నర్వస్ సిస్టమ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అంటే ఏంటి ఇది అసలు మనకు అవసరమా? ఈజ్ దేర్ ఎనీ నీడ్ ఆఫ్ దిస్ నర్వస్ సిస్టమ్ ఫర్ us? Of course yes, because it keeps us informed. ఏమైనా చేంజెస్ జరుగుతుంది అంటే ఆటోమేటిక్ గా మనకి త్రూ నర్వ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్ గా లెసన్ వింటున్నప్పుడు ఎవడో వచ్చి గిచ్చుతాడు, అప్పుడు నీకు పెయిన్ తెలుస్తుంది కదా, పెయిన్ తెలుస్తుంది, నువ్వు రెస్పాండ్ అవుతావు. సో ఓకే someone is trying to disturbing me, you will get informed. Yes, and enables to remember, to think and to reason out. ఇప్పుడు ఏదో మనం వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము. ఓకే, ఈ కాన్సెప్ట్ ని మీరు ఇంకొక దగ్గర అప్లై చేసుకోవచ్చు, అవునా? సో దిస్ ఇస్ ఫర్ దట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, అవర్ నర్వస్ సిస్టమ్ అండ్ కంట్రోల్స్ అండ్ హార్మోన్స్ ఆర్ వాలంటరీ మస్క్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే నేను కొన్ని యాక్షన్స్ కి ఇట్లా యూజ్ చేస్తున్నాను, కొన్నిటికి ఇలాగే ఉంటున్నాను. ఎందుకు? దిస్ మై విష్. సో దిస్ నర్వస్ సిస్టమ్ ఓన్లీ కంట్రోల్స్ ద వాలంటరీ యాక్టివిటీస్. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్, ఇఫ్ నాట్ లైక్ దిస్. ఓకే, అండ్ రెగ్యులేట్స్ ఇన్వాలంటరీ యాక్టివిటీస్. ఏవైతే మనకి ఇప్పుడు ఈవెన్ ఐఎమ్ మూవింగ్ హియర్ అండ్ దేర్, ఈవెన్ దో మై సర్క్యులేషన్, మై రెస్పిరేషన్, మై డైజెషన్ ప్రాసెసెస్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ మై బాడీ. ఓకే, సో వాటిని కంట్రోల్ చేస్తుంది ఎవరు? మన నర్వస్ సిస్టమ్. ఇప్పుడు చెప్పండి, డూ వి నీడ్ ద నర్వస్ సిస్టమ్ ఆర్ నాట్? అఫ్ కోర్స్ 101% ఎస్. ఓకే, ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ రెస్పాండింగ్ టు స్టిమ్యులై. సో ఇందాక నేను వర్డ్ యూజ్ చేశాను స్టిమ్యులై అనేసి. సో వాట్ ఈస్ యాక్చువల్లీ స్టిమ్యులై? వాట్ ఎవర్ ద చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ బయట వెదర్ వర్షం వచ్చేలాగా ఉంది, సో అదేంటి మనకి స్టిమ్యులస్, బయట చేంజ్ అనేది జరిగింది, అట్మాస్ఫియర్ లో చేంజ్ అనేది జరిగింది, ఇట్ బికమ్స్ కూల్ అండ్ దేర్ ఇస్ ఛాన్సెస్ ఫర్ రెయిన్. అప్పుడు నువ్వెలా రెస్పాండ్ అవుతావు? బ్యాగ్ లో అంబ్రెల్లా ఉందో లేదో, ఈరోజు తొందరగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి, వర్షం పడేలాగా ఉంది, సో అకార్డింగ్లీ యూ విల్ రెస్పాండ్. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వాట్ అకార్డింగ్ టు ద స్టిమ్యులస్.
ఇక్కడ స్టిమ్యులస్ ఏదైనా మీరు అలా వెళ్తున్నప్పుడు స్టిమ్యులస్ ఏదైనా ముళ్ళు కానివ్వండి టర్న్స్ కానివ్వండి ఉన్నాయి అనుకోండి, ఇలా లెగ్గేసినప్పుడు ఏం కాదులే వేస్తామా, వేయం కదా. సో అది కాదు, సో ఇలా వెళ్ళాలి అని చేస్తాం కదా. సో అంటే ఏంటి, అకార్డింగ్ టు ద స్టిమ్యులస్ వీఆర్ రెస్పాండింగ్, అకార్డింగ్ టు ద చేంజెస్ ఇన్ ద సరౌండింగ్స్ వీఆర్ రెస్పాండింగ్. అవునా? సో దిస్ ఇస్ వాట్ ఎ చేంజ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ ఈస్ ద స్టిమ్యులస్ అండ్ ద రియాక్షన్ ఆఫ్ దిస్ and the organism is respond. How the organism is, for example నేను ఒకలాగా రెస్పాండ్ అవుతాను. ఫర్ ఏంటంటే ఒకవేళ ప్రిన్సిపల్ మ్యామ్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ క్లాస్ రూమ్ లోకి వచ్చారు. ఓకే, సో ఎంటరింగ్ ఆఫ్ ప్రిన్సిపల్ సార్ ఆర్ మ్యామ్ ఇస్ అ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ ఇస్ హౌ యు ఆర్ రెస్పాండింగ్. ఓకే, నువ్వేదో చిట్ చాట్ ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నావా, నువ్వు సీరియస్ గా చదువుకుంటున్నావా, నువ్వు సీరియస్ గా చదువుకునేవాడు అయితే నీకేమి ఇంత ఫరక్ పడదు. సో యూ విల్ స్టాండ్ అండ్ విష్ టు మ్యామ్ ఆర్ సార్. కానీ మీరు అల్లరి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళ కళ్ళన్నీ కూడా నీ మీదే ఉంటాయి. అప్పుడు ఎలా రెస్పాండ్ అవుతావు నువ్వు? యుల్ ట్రై టు సే సారీ మ్యామ్ ఐ డోంట్ రిపీట్. అవునా? ఓకే, సో అలా ఉంటుంది అనమాట. అంటే రెస్పాన్స్ మనకి సిచ్యుయేషన్కి తగ్గట్టుంది. ఏ సందర్భంలోనైనా సరే మనకి ఈ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ ఎలా ఉంటాయంటే మనల్ని ప్రొటెక్ట్ చేసే దానిలాగా ఉంటాయి. దే ప్రొటెక్ట్ us from different situations, right? ఇక్కడ చూడండి, there is a sequence of events that brings about the responses. They start from detecting the changes in the environment or stimuli and transmission of the information and processing of the same. అంతే కదా, మనం ఇందాక ఎగ్జాంపుల్ మనం బయట వర్షం పడుతుంది అంటే అప్పుడు ఎలా మనం రియాక్ట్ అవుతాం అనేది, సో దానికి కనెక్ట్ చేసుకోండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. రైట్ నా ఇప్పుడు చూద్దాము ఇంటిగ్రేటింగ్ పాత్వేస్. యాక్చువల్గా మనకి గ్రీక్స్ వాట్ ఇస్ దర్ బిలీఫ్ అంటే they believe that brain is the control center, brain is the whole and soul, brain is the control center. Okay, so వాళ్ళు ఎలా అనుకున్నారు, కానీ who is he is a Galen, he is also a Greek scientist. Okay, so what he did, ఏం చేశాడంటే ఒక్క నిమిషం. Okay, so what the Galen has given the conclusion from this, he want to give clarity. ఇక్కడ మనకి Galen దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. సో పేషెంట్ has come to the Galen and has given the complaint. అంటే ఏం కంప్లైంట్ తోనే వచ్చాడంటే he fell down from the chariot, అంటే రథం ఉంటుంది కదా, సో దాని మీద నుంచి పడ్డప్పుడు చేతికి దెబ్బ తగిలింది. సో అప్పుడు ఏమి కంప్లైంట్ ఇచ్చాడంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫీల్ ద రెస్పాన్స్, అంటే నమ్నెస్ అయిపోయింది నా చెయ్యంతా అని అన్నారు. మళ్ళీ మస్క్యులర్ యాక్షన్ నార్మల్ గానే ఉంది, కాకపోతే నమ్నెస్ అనేది ఉంది మళ్ళీ అదే చేతికి అంటున్నాడు. అదేంటి, అది ఎలా సాధ్యం? దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత వాట్ ద Galen has given the clarity is there are the nerves, there are two types of nerves. One is nerves of sensation and the another nerves are nerves of action. Sensation means sensory nerves. Nerves of action are motor nerves. అయితే ఇక్కడ ఎందుకు తనకి ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఎందుకు why he is feeling the numbness or the no pain in the arm, because maybe his sensory nerves are damaged, but he is able to he is able to do the muscular action. Maybe his motor nerves are working properly. Okay, so our clarity manaki icharu the scientist Galen. Right now, structure of the nerve cell. So ఇది మనం 9th లో డిస్కస్ చేసుకున్నాం చాలా క్లియర్ గా. ఓకే, సో అంటే ఈజీగా ఇలా టిప్స్ మీద వచ్చేసేయాలి పాయింట్ టు పాయింట్. ఓకే, సో ఫస్ట్ మనకి నర్వ్ సెల్ తీసుకున్నట్లయితే నర్వ్ సెల్ ఆర్ దీన్ని మనం ఇంకొక వర్డ్ ఉంటుంది న్యూరాన్ అంటాం. ఓకే, సో మన బాడీలో నియర్లీ 10 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి న్యూరాన్ యూనిక్, ఏది కూడా మనకి సేమ్ ఉండదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే దిస్ న్యూరాన్స్ హ్యావ్ ద స్పెషల్ ఫీచర్ అంటే ది కెనాట్ రీజనరేట్ బికాస్ దే లాక్ సెంట్రియోల్. అంటే అందుకే ఒక నర్వ్ సెల్ డ్యామేజ్ అయిందంటే అది మళ్ళీ మనకి ఫామ్ అవ్వదు. ఓకే, మనకి కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ నర్వ్ సెల్స్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ద ప్రాపర్ డైట్. అందుకే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది. ఓకేనా, సో ఇవన్నీ మనకి ఫ్యాక్ట్స్ అనమాట. ఇప్పుడు మనం అసలు పాయింట్లోకి వద్దాము. ఇక్కడ మనకి నర్వ్ సెల్ చూసుకున్నట్లయితే నర్వ్ సెల్ మేజర్గా divided into cell body,
axon and dendrites. ఓకేనా. సో సెల్ బాడీలో మనకి న్యూక్లియస్ ఉంటుంది, ప్రామినెంట్ న్యూక్లియస్, అండ్ ఇంకా ఈవెన్ నిసల్స్ గ్రాన్యూల్స్ ఉంటాయి, నిసల్స్ గ్రాన్యూల్స్. అలాగే మనకి అదర్ సెల్ ఆర్గనెల్స్ కూడా ఉంటాయి. అండ్ సైటోప్లాజంని మనం ఇక్కడ న్యూరోప్లాజం అంటాము, ఎందుకంటే నర్వ్ సెల్లో ఉంది కాబట్టి దీన్ని న్యూరోప్లాజం అంటాము, రైట్. సో ఇది మనకి అబౌట్ సెల్ బాడీ. అండ్ ఇక్కడ మనకి యాక్సాన్ అంటున్నాం కదా. సో వన్ ఎండ్ ఆఫ్ ద సైటోన్, ఈ సైటోన్ అన్నాను కదా, సో సెల్ బాడీని మనం సైటోన్ అని కూడా అనొచ్చు. వన్ ఎండ్ ఆఫ్ ద సైటోన్ ఇస్ ఎలాంగేటెడ్, దాన్నే మనం అంటున్నాము యాక్సాన్ అని. ఓకేనా. సో ఈ యాక్సాన్ కి ఇట్ ఇస్ కవర్డ్ విత్ మైలిన్ షీత్. ఒకవేళ మైలిన్ షీత్ తో కవర్ అయ్యింది అంటే మైలినేటెడ్ యాక్సాన్స్ అని, ఇఫ్ నాట్ నాన్ మైలినేటెడ్ యాక్సాన్స్ అని అంటారు. ఓకేనా. సో ఈ మైలినేటెడ్ షీత్ కవర్ అయినప్పుడు అక్కడక్కడ కొంచెం గ్యాప్స్ ఉంటాయి, వాటిని మనం అంటున్నాము రాన్వియర్ నోడ్స్ అని, ఆర్ నోడ్స్ ఆఫ్ రాన్వియర్ అని కూడా అనొచ్చు. ఈ నోడ్స్ ఆఫ్ రాన్వియర్స్ అండ్ తర్వాత మైలిన్ షీత్ ఉంది కదా, మైలిన్ షీత్ ఇస్ మేడప్ ఆఫ్, ఇది ఇక్కడ పాయింట్. సో ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ స్క్వాన్సిల్స్ which is made up of fatty material. అందుకే మనకి ఈ మైలిన్ షీత్ ఉంది అంటే మనకి ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. అది రీజన్ వై యూజ్ ఆఫ్ మైలిన్ షీత్ అనేది. ఓకే. సో మైలిన్ షీత్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే డెండ్రైట్స్. ఈ డెండ్రైట్స్ అనేది షార్ట్ బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్ seen on the cell body or cytosol. అవునా. ఈ డెండ్రైట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే which helps in transferring the information, from one nerve cell to another nerve cell. ఓకే. ఇప్పుడు చూద్దాం ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఒక నర్వ్ సెల్ కి ఇంకొక నర్వ్ సెల్ కి there is no protoplasmic connection. ప్రోటోప్లాస్మిక్ కనెక్షన్ అనేది ఉండదు. మరి అలాంటప్పుడు ఒక నర్వ్ సెల్ నుంచి ఇంకొక నర్వ్ సెల్ కి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది? సో దట్ ఈస్ త్రూ ద న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి passed on from one nerve cell to the another nerve cell. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఓకే. సో ఇక్కడ అన్ని పాయింట్స్ కవర్ చేశాం కదా. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక నర్వ్ సెల్ నుంచి ఇంకొక నర్వ్ సెల్ కి వెళ్తుంది, దట్ ఈస్ త్రూ ద న్యూరో ట్రాన్స్మిటర్స్. అది ఇది ఎంత స్పీడ్ గా వెళ్తుందంటే నియర్లీ 100 meters per second. ఓకే. సో ద నర్వ్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి రీచింగ్ ఫ్రమ్ వన్ నర్వ్ సెల్ టు అనదర్ నర్వ్ సెల్ విత్ ఇన్ 100 meters per second. ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి నార్మల్ గా ఈ ఏవైతే ఉన్నాయో ఈ యాక్సాన్ కానీ డెండ్రైట్స్ కానీ అన్ని ఇలాంగేటెడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, కానీ ఒకదానితో ఒకటి we cannot identify the dendrites and axons based on the length. కానీ మనం దేంతోనే అబ్జర్వ్ చేయొచ్చు, బట్ కెన్ ఐడెంటిఫై బేస్డ్ ఆన్ మైలిన్ షీత్. ఇప్పుడు అర్థమైందా? మైలిన్ షీత్ ఇలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. సో మైలిన్ షీత్ యొక్క రోల్ ఆర్ ఉపయోగం ఏంటంటే, myelin sheath as it is covered nerve cell or axon when it is covered with myelin sheath, information అనేది ఫాస్ట్ గా, అంటే మనము సెట్రస్ వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాము? ఏదైతే మన బాడీలో నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుందో అది బయటికి వెళ్ళకుండా ఇట్ ప్రొటెక్ట్స్ ఆర్ ఇట్ యాక్ట్స్ లైక్ ఇన్సులేటర్. అలాగే మనకి మైలిన్ షీత్ కూడా నర్వ్ సెల్ కి ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవ్వకుండా ఫాస్ట్ గా ఇంకొక నర్వ్ సెల్ కి అలా పాస్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్. అండ్ మనము ఇక్కడ చూద్దాము.
Okay, so before discussing about this one, once we will see how to draw the nerve cell. ఇలా పెంటగోనల్ స్ట్రక్చర్ డ్రా చేసుకొని ఈ ఎండ్ నుంచి మనం ఇలాంగేటెడ్ స్ట్రక్చర్ డ్రా చేసుకోండి, ఇక్కడ నుంచి మీరు నర్వ్ టెర్మినల్ డ్రా చేసుకోండి. ఓకే, దీన్ని మనం సినాప్టిక్ నాబ్ అంటాం. దాని తర్వాత ఇక్కడ మైలిన్ షీత్ డ్రా చేసుకోండి, గ్యాప్స్ ఉన్నాయి, దాన్ని మనం నోట్స్ ఆఫ్ రాన్వియర్ అంటున్నాము. ఇలా డాట్స్ పెట్టుకోండి, దీన్ని స్క్వాన్ సెల్స్ అంటాము. అండ్ ఇక్కడ నుంచి మీరు బ్రాంచెస్ రాయండి, దాన్ని డెండ్రైట్స్ అంటున్నాము. ఓకే, సో నెక్స్ట్ మనం వేరే కలర్ యూజ్ చేద్దాం. ఇక్కడ మీరు న్యూక్లియస్ డ్రా చేసుకోండి, ఇక్కడ మనకి కొంచెం లావుగా పెట్టుకోండి, వాటిని నీసల్ గ్రాన్యుల్, స్మాల్ డాట్స్ న్యూరోప్లాజం. ఓకే, సో ఇలా డ్రా చేసుకోండి. సో దట్స్ ఇట్ అబౌట్ ద నర్వ్ సెల్. సో వాట్ ఈస్ దిస్ నర్వ్ సెల్? అయితే లేబులింగ్ కూడా చేసేద్దామా? ఓకే, సో దీస్ ఆర్ డెండ్రైట్స్. This is nucleus, sorry, cytoplasm. Cytoplasm అన్న న్యూరోప్లాజం రాసినా పర్వాలేదు. Cytoplasm. And these are Nissel's granules. Nissel's granules. Okay, so దీన్ని మనం అంటున్నాము న్యూక్లియస్. This is myelin sheath. This is nodes of Ranvier. Nodes of Ranvier. And this is synaptic knob. Synaptic knob. These are nerve terminals. Terminals. Okay, squam cells మర్చిపోయాం కదా, సో ఇక్కడ చేద్దాం squam cells. ఓకే, సో దీన్ని అంతటిని మనం అంటున్నాము సైటాన్, దీన్ని మనం అంటున్నాము యాక్సాన్. ఓకేనా, ఇంకేమైనా డౌట్ ఉందా డయాగ్రామ్లో? సింపుల్ యార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది చూసారా, అదేంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఒక నర్వ్ సెల్ నుంచి ఇంకొక నర్వ్ సెల్కి ఎలా పాస్ అవుతుంది. సో దెర్ ఇస్ నో ప్రోటోప్లాస్మిక్ కనెక్షన్ అంటున్నాం కదా, దెన్ హౌ ఇట్ హ్యాపెన్స్ అంటే దట్ ఈస్ త్రూ ద ప్రాసెస్ కాల్డ్ సినాప్స్. ఓకే, దీన్ని ఏమంటున్నాము సినాప్స్. ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇమేజ్లో ఈజ్ క్లియర్ ఆర్ ఐ విల్ షో యూ హియర్. ఇప్పుడు ఇదొక నర్వ్ సెల్ బాడీ అనుకుందాం. ఓకే, సో దీనికి డెండ్రైట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది యాక్సాన్, ఇది నర్వ్ టెర్మినల్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకొక నర్వ్ సెల్ ఇక్కడ ఉంది, వీటి యొక్క డెండ్రైట్స్ ఉన్నాయి. సో ఈ డెండ్రైట్స్ నుంచి ఈ డెండ్రైట్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. సో జంక్షన్ని, ఆ కనెక్షన్ని మనం సినాప్స్ అంటున్నాం. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ నర్వ్ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇంకొక నర్వ్ సెల్ ఉందనుకోండి, ఇక్కడ డెండ్రైట్స్ ఉంటాయి కదా. సో ద డెండ్రైట్స్ ఆఫ్ వన్ నర్వ్ సెల్ విత్ యాక్సాన్ ఆఫ్ ద అనదర్ నర్వ్ సెల్, ఈ రెండింటికి కనెక్షన్, ఇది ఇంకొక దాంతో కనెక్షన్. అంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్ వైర్లు ఎలా కనెక్ట్ అవుతాయి, ఆ వైర్లన్నీ సేమ్ అలాగే, కానీ ప్రతిదీ చాలా క్లియర్గా ఉంటుంది విచ్ నర్వ్ ఇస్ కనెక్టెడ్ టు వాట్ అనేది. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ ద నర్వ్ సెల్, రైట్. నెక్స్ట్ pathways from stimulus to response. So stimulus ante telusukuna kada, so external changes whatever is happening, that is called stimulus. How we are responding, that is response, right. So ikkada meeku oka nerve image undi. So ee nerve image enduku ichchanante same given in the textbook, identify the type of nerve and write the function antadu. Okay, frequent ga yes 5 related questions vachinappudu. So this is sensory neuron or unipolar neuron ani kuda anachu. అని ఎందుకంటారు అనేది కూడా నేను చెప్తాను. యూనిపోలార్ న్యూరాన్. ఓకే, సో దీన్ని ఓకే, సో ఇక్కడ మనకి దిస్ ఇస్ కాల్డ్ సెన్సరీ న్యూరాన్. సెన్సరీ న్యూరాన్ ఆర్ స్టిమ్యులస్ డిటెక్టర్స్ ఆర్ ఇంకొక వర్డ్ సెన్సరీ అయిపోయింది కదా, ఎఫరెంట్ న్యూరాన్స్ అని కూడా అనొచ్చు. ఎఫరెంట్ న్యూరాన్ ఇది ఏం చేస్తుందంటే విచ్ క్యారీస్ ద ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ సిఎన్ఎస్. సిఎన్ఎస్ అంటే ఏంటి మగిన్ డౌటా? సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే,
సో ఇట్ క్యారీస్ టువర్డ్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంటే టువర్డ్స్ ఓన్లీ వన్ డైరెక్షన్ ఇక్కడ. సో దానికి మనం యూనిపోలార్ నర్వ్స్ అంటున్నాము. ఓకే, సో ఇట్ ఇస్ ఫెరింగ్ ఇన్వర్డ్స్, ఫెరింగ్ టువర్డ్స్ ఆర్గన్స్. ఓకే, సో ఇట్ క్యారీస్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గిచ్చారు అనుకుందాం. గిచ్చారు అంటే సెన్స్ ఆర్గన్స్ కదా. సెన్సరీ నర్వ్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద సెన్స్ ఆర్గన్స్ లైక్ ఆల్ 5 సెన్స్ ఆర్గన్స్. ఓకే, సో స్కిన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది మనకి రీచ్ అవుతుంది కదా, విచ్ గోస్ టువర్డ్స్ బ్రెయిన్ కదా. సో which is carried by the type of nerve called sensory or afferent or stimulus detector or unipolar neuron. ఇంకొకటి మనం చూద్దాము. సో ఇక్కడ చూడండి, సో మోటార్ న్యూరాన్ ఆర్ మల్టీపోలార్ న్యూరాన్ అంటాం దీన్ని. మోటార్ న్యూరాన్ ఆర్ మల్టీపోలార్ న్యూరాన్ ఆర్ ఇఫరెంట్ న్యూరాన్. ఇఫరెంట్ న్యూరాన్. సో దీని యొక్క రోల్ ఏంటి అంటే విచ్ క్యారీస్ ఇన్ఫర్మేషన్, క్యారీస్ ఇన్ఫర్మేషన్ అవే ఫ్రమ్ ద బ్రెయిన్, అవే ఫ్రమ్ ద సిఎన్ఎస్ అని కూడా అనొచ్చు. అవే ఫ్రమ్ సిఎన్ఎస్ అంటే టువర్డ్స్ ద బ్రెయిన్ ఏమో ఎఫరెంట్, అవే ఫ్రమ్ ద సిఎన్ఎస్ ఏమో ఇఫరెంట్. ఏ అది, ఇది ఈ. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకొకటి చూస్తాను. ఓకే ఫైన్, ఇక్కడ ఐ విల్ టేక్ అనదర్ వన్ స్లైడ్. ఓకే, ఇంకొక థర్డ్ టైప్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. థర్డ్ టైప్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి, వాటిని మనం అంటున్నాము అసోసియేటెడ్ న్యూరాన్స్ అని. అసోసియేటెడ్ న్యూరాన్స్. ఈ అసోసియేటెడ్ న్యూరాన్స్ ఏం చేస్తాయంటే విచ్ హెల్ప్స్ ఇన్ కంబైనింగ్ బోత్ ఎఫరెంట్ అండ్ ఇఫరెంట్ నర్వ్స్. ఓకేనా, సో అంటే మనకి టోటల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ నర్వ్స్ ఉన్నాయి? 3 టైప్స్. సమ్ ఆర్ ఎఫరెంట్, ఇఫరెంట్ అండ్ మిక్స్డ్ నర్వ్స్. వీటిని ఇంకొకటి కూడా అనొచ్చు మిక్స్డ్ నర్వ్స్ అని కూడా. మిక్స్డ్ నర్వ్స్ ఆర్ న్యూరాన్స్, అసోసియేటెడ్ న్యూరాన్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు మ్యాక్సిమమ్ డిఫరెన్సెస్ లాగా కూడా అడగచ్చు. డిఫరెన్షియేట్ ఇమేజెస్ ఇచ్చాను అడగచ్చు, లేదంటే డిఫరెన్షియేట్ బిట్వీన్ సెన్సరీ న్యూరాన్స్ అండ్ మోటార్ న్యూరాన్స్. అప్పుడు ఎలా చేయాలి? ఒక చిన్న ట్రిక్ ఉంది చూడండి, ఇది ఆల్రెడీ. ఓకే, సో దీన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, సో ఓ అంటే ఏంటి? అవుట్ గోయింగ్. ఎం అంటే మోటార్. మోటార్కి ఇంకొక వర్డ్ ఇఫరెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఉంది కదా. సో ఎస్ ఇన్ ద సెన్స్ సెన్సరీ, ఎఫరెంట్ అండ్ ఇన్వర్డ్స్. ఇన్వర్డ్స్ అంటే టువర్డ్స్ సిఎన్ఎస్ అనుకున్నాం కదా, అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈ క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇదే వర్డ్స్ ఎఫరెంట్, ఇఫరెంట్ అనేది మనం 4th చాప్టర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ద డయామీటర్ ఆఫ్ ద ఎఫరెంట్ ఆర్టరియల్ ఈజ్ మోర్ దాన్ ద ఇఫరెంట్ అని. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా అవే వర్డ్స్. ఓకే, నెక్స్ట్ అక్కడ ఆర్టరియల్ అనుకున్నాం, ఇక్కడ నర్వ్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము ఫ్రమ్ స్టిమ్యులస్ టు రెస్పాన్స్ లో నుంచి ఒక డిఫరెంట్ నర్వ్ పాత్వేస్ గురించి. ఓకే, సో ఇది కూడా ఒక్కొక్కసారి ఫ్లో చార్ట్ డ్రా చేయమని అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఐ హావ్ టేకెన్ దిస్. ఇక్కడ డిఫరెంట్ నర్వ్ పాత్వేస్ అంటే ఫస్ట్ మనం ఇక్కడ మజిల్స్ ఆఫ్ ద ఆర్గన్. ఓకే, సో దెన్ ఫ్రమ్ దేర్ వే ద ఇన్ఫర్మేషన్ గోస్ టు సెన్స్ ఆర్గన్స్. సెన్స్ ఆర్గన్స్ నుంచి ఎఫరెంట్ నర్వ్స్ కి. ఎప్పుడైనా మనకి సెన్స్ ఆర్గన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే ఏ టైప్ ఆఫ్ నర్వ్స్? సెన్సరీ నర్వ్సే కదా. సో ఫ్రమ్ సెన్సరీ నర్వ్స్ ఆర్ ఎఫరెంట్ నర్వ్స్. సో ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది? It reaches to the brain or spinal cord. From there through the efferent nerves. Efferent nerves means which carries the information away from the brain and spinal cord, and from there it reaches whatever the response. So ikkada meeru chusinatleyte association nerves, they are present in the spinal cord. Okay, so this is what the different nerve pathways. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము నీ జర్క్ రిఫ్లెక్స్ అనేది. ఇది మనకి ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఇన్ ద ఇయర్ 1875. అసలు ఏంటి మ్యామ్ ఈ నీ జర్క్ రిఫ్లెక్స్ అంటే? సింపుల్. ఎప్పుడైతే మనము వెన్ యూ సిట్ బై పుట్టింగ్ లెగ్స్ ఆన్ వన్ అపాన్ ద అదర్, ఏమవుతుంది?
ఆఫ్టర్ సమ్ టైమ్ నమ్నెస్ ఫీలింగ్ వస్తుందా? సమ్ టైమ్ వి ఫీల్ నమ్నెస్. అంటే మన బాడీ అంతా అటెన్షన్లోనే ఉన్నా కానీ ఆ కాంట్రాక్షన్, ఆ మజిల్స్, ఆ లెగ్ మజిల్స్ నమ్నెస్, ఆ కాంట్రాక్ట్ అయ్యేదాన్ని మనం ఆపలేము, అవునా? సో సేమ్ అదే లెగ్ మజిల్స్ మనం ఎప్పుడైనా ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ, ఫుట్బాల్ నాట్ వాలీబాల్, ఫుట్బాల్ కానీ ఆడేటప్పుడు అదే లెగ్ మజిల్స్ మనకి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాయి. సో దేర్ ఇట్ ఇస్ అ వాలంటరీ. బట్ వెన్ యూ కీప్ ద when you are sitting, when you keep the legs cross గా ఒకదానిపైన ఒకటి వేసి కూర్చున్నప్పుడు, ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఏదైతే లెగ్ ఉందో కొంచెం సేపటికి నమ్నెస్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. సో దాని గురించి మనకి నీ జరక రిఫ్లెక్స్, మీకు ఎంతసేపు కొట్టినా కానీ దానికి రెస్పాన్స్ అనేది, అంటే పెయిన్ అనేది ఉండదు, బికాస్ బికమ్స్ నంబ్. ఓకే, సో దాన్ని మనం నీ జరక రిఫ్లెక్స్ గా డిస్కస్ చేసుకుంటాము. అసలు రిఫ్లెక్స్ అంటే ఏంటి? రిఫ్లెక్స్ ఇస్ నథింగ్ బట్ ఇమ్మీడియట్, అంటే ఏదైనా ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇప్పుడు మనం ఈ కేసులో ఏదైతే మనకి ఒక కాల్ నంబ్ అయిపోతుంది కదా, సో అదేంటి? ఇన్వాలంటరీ యాక్షన్. మనం ఆపాలన్నా ఆపలేము, అవునా? సో వాలంటరీ యాక్షన్ ఏదైతే ఫుట్బాల్ ఆడేటప్పుడు అది వాలంటరీ యాక్షన్ కాబట్టి మన మజిల్స్ యాక్టివ్ కండిషన్లోనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే రిఫ్లెక్స్ ఇస్ నథింగ్ బట్ ద ఇన్వాలంటరీ యాక్షన్స్. రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ ఇన్వాలంటరీ యాక్షన్స్. ఓకే, సో అదనమాట. దీన్ని ఈ నేచర్ రిఫ్లెక్స్ ని ఫస్ట్ మనకి ఐడెంటిఫై చేసినది ఇన్ ద ఇయర్ 1875 లో. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం రిఫ్లెక్స్ ఆర్క్. ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అంటే మనకి ఓకే, సో నెక్స్ట్ నేను డిస్కస్ చేస్తాను అది డయాగ్రామ్. పికింగ్ అప్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అ స్టిమ్యులస్ టు జనరేట్ ద రెస్పాన్స్ ఇన్వాల్వ్స్ అ పాత్వే ఫ్రమ్ ద డిటెక్టర్స్ టు బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ ఆర్ సెట్ ఆఫ్ nerve cell heads near the spinal cord to the effectors. Such a single pathway going up to the spinal cord from the detectors and returning to the effectors is a reflex arc. ఏం అర్థం కాలేదు? అర్థం కాకపోతే ఉన్నాను కదా నేను ఇక్కడ, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ స్టెప్ ఆన్ షార్ప్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు వేసాం. ఏం చేస్తాము? షార్ప్ ఆబ్జెక్ట్ అంటే మనం వేస్తా కాలో చెయ్యనే కదా. సో కాలు చెయ్యి అవుట్ సైడ్ స్కిన్ కదా. స్కిన్ అంటే ఏంటి? సెన్స్ ఆర్గన్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏ నర్వ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయి అంటే సెన్సరీ నర్వ్స్ కదా. ఇక్కడ నుంచి సెన్స్ ఆర్గన్స్ అని రాసుకోవచ్చు. సెన్స్ ఆర్గన్స్ నుంచి సెన్సరీ నర్వ్స్ ఆర్ ఎఫరెంట్ నర్వ్స్. ఇంకోటి కూడా రాద్దాం, ఎఫరెంట్. ఇలా రాస్తూ ఉంటేనే మనకి అది గుర్తుండిపోతుంది అనమాట. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ నుంచి సెన్సరీ నర్వ్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది? సిఎన్ఎస్కి వెళ్తుంది, బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్. అక్కడ నుంచి మనకి ఎక్కడికి వస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే మోటార్ నర్వ్స్కి వస్తుంది. మోటార్ నర్వ్స్ మనం ఏమంటున్నాము? ఇఫరెంట్ నర్వ్స్ అంటున్నాం కదా. సో అది కూడా రాయండి, ఇఫరెంట్ నర్వ్స్ అంటున్నాం. ఈ ఇఫరెంట్ నర్వ్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఎక్కడైతే మనకి మజిల్, ఏ పార్ట్ మజిల్ అంటే చెయ్య, కాల, ఎక్కడ మనకి ఏ పార్ట్ పెట్టాము, మనకి ఎక్కడ పెయిన్ గా ఉంది అనేది ఆ ఇన్ఫర్మేషన్. ఓకే, దిస్ ఇస్ పెయిన్ఫుల్, యు ఆర్ గెటింగ్ హర్ట్, యూ రిమూవ్ యువర్ హ్యాండ్ ఆర్ యూ రిమూవ్ యువర్ లెగ్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్ తోని నేను ఇంకొకసారి ఈ పారాగ్రాఫ్ ని చదువుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఐఎమ్ రబ్బింగ్ దిస్ లైన్స్ వన్స్ అగైన్. ఇప్పుడు మనం యూజ్ చేద్దాము. ఓకే, పికింగ్ అప్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అ స్టిమ్యులస్ to generate the response involves a pathway from the detectors to the brain. Okay, picking up the information of a stimulus to the generate a response. So this is a stimulus. Okay, so what is this stimulus? What is happening here? You remove your leg. Ikkada remove your leg or hand where what you are keeping. So this is what response. Avuna admaitunda? Okay, so ఇప్పుడు information of a stimulus to generate a response involves a pathway from detectors. Who are detectors here? Sense organs are the detectors, and from there from the detectors to the brain or spinal cord ఇక్కడ మనకి or set of nerves or cell heads present on the spinal cord. ఏదైనా సరే the nerve cells కి వెళ్తుంది, and to the effectors. So ఇక్కడ through motor nerves it is reaching to the effector. So muscle అనేది ఇక్కడ మనకి effector. And such a single pathway going up to the spinal cord from the detectors and returning to the effectors. Idemo detector to the effector from a single pathway, that is what called reflex arc. Okay, so idantha meeku confusing ga undante ee oka example ni guర్తు పెట్టుకొని మీరు రాసేసుకోవచ్చు. ఓకే, సో
ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్లో కూడా రిఫ్లెక్స్ ఆర్క్ డయాగ్రామ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఆబ్జెక్ట్ మీద ఏదైనా సడన్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్దాం, ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే, యూ హ్యావ్ సీన్ స్నేక్ని చూసారు. ఏం చేయదులే అంటామా? కాదు కదా, మనం ఇమ్మీడియట్గా పరిగెత్తుతాం కదా. ఆ పరిగెత్తేటప్పుడు ఆ టైం అనేది చాలా తక్కువ మిల్లీ సెకండ్స్లో జరిగిపోతుంది. మిల్లీ సెకండ్స్. మీరు ఈ సబ్మెరైన్లో వెళ్ళిన 3-4 మెంబర్స్ ఏమో చనిపోయారు చూసారా? దానికి ఎందుకు రీజన్ అనేది కూడా చెప్పారు, మీరు చూసారా? ఓకే, సో అక్కడ అది రీచ్ అవ్వడానికి సెకండ్ పట్టిందంట. కానీ మనకు ఇంప్లోషన్ అనుకుంటా. ఓకే, ఇంప్లోషన్ ఇట్లా అయిపోయింది అని న్యూస్లో చూశాను. ఓకే, సో ఇలాగ మనం ఏదైనా చూస్తున్నప్పుడు మన సెన్స్ ఆర్గన్స్ రిసీవ్ చేసుకునేవి విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో రిసీవ్ చేసుకుంటాయి. అంత తొందరగా మనం రియాక్ట్ అవుతాం. ఒకవేళ ఇక్కడ చేస్తామంటే ఇమ్మీడియట్, అంటే ఏమైనా గంటలు పడుతుందో అదేంటో ఐడెంటిఫై చేయడానికి మనకి కాదు కదా, ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేస్తాము. అంటే ఇమ్మీడియట్లీ విల్ రెస్పాండ్ అకార్డింగ్లీ, అవునా? సో వీ విల్ మూవ్ అసైడ్ ఆర్ వీ విల్ రన్ అవే. అప్పుడు మనకి ఎలా హెల్ప్ అవుతుంది? సో యూ హ్యావ్ సీన్, సో యువర్ సెన్స్ ఆర్గన్స్, రైట్? సో అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది? త్రూ ద సెన్సరీ నర్వ్స్. ఇక్కడ మనకి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రిఫ్లెక్స్ యాక్షన్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది స్పైనల్ కార్డ్ నుంచే వస్తాయి, బ్రెయిన్ నుంచి రావు. ఎందుకంటే బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్కి వచ్చి స్పైనల్ కార్డ్ నుంచి మళ్ళీ రావాలంటే ఇట్ ఈస్ అ లెందీ ప్రాసెస్. అందుకే మనకి ఇందాక డిఫరెంట్ నర్వ్ పాత్వేస్ ఫ్లో చార్ట్ చూపించానా? ఒకసారి ఇది చూడండి, ఇది చూసారా? అందుకని ఏం జరుగుతుందంటే, నార్మల్గా బ్రెయిన్ స్పైనల్ కార్డ్లో కాకుండా మనకి ఎఫరెంట్ ఇక్కడ నుంచి మజిల్స్ ఏదైతే ఉన్నాయో సెన్స్ ఆర్గన్స్ నుంచి ఎఫరెంట్ నర్వ్స్ నుంచి డైరెక్ట్గా మనకి స్పైనల్ కార్డ్కి వస్తాయి. స్పైనల్ కార్డ్లో మనకి అసోసియేషన్ న్యూరాన్స్ ఉంటాయి. ది అనలైజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి సెంట్ టు ద ఎఫెక్టెడ్ ఆర్గన్ త్రూ మోటార్ నర్వ్స్. ఓకే, ఈ కేసులో మనకి స్నేక్ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు స్నేక్ ఎగ్జాంపుల్ని తీసుకున్నట్లయితే మనం చూసిన వెంటనే పక్కకు జరుగుతాం. ఆ మధ్యలో ఏం జరుగుతుంది అంటే, సో యూ హ్యావ్ సీన్ ద ఇన్ఫర్మేషన్ రీచెస్ టు ద స్పైనల్ కార్డ్. ఓకే, సో దిస్ ఇస్ సో డేంజరస్, ఇట్ మే బైట్ us. సో immediately what it will do? So this information reaches to from the spinal cord. Okay, it is an immediate action to be taken. అక్కడి నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది? It reaches to the motor nerves. మోటార్ నర్వ్స్ నుంచి ఆ పర్టికులర్ పార్ట్ కి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ పార్ట్ ఇంపార్టెంట్? ఇప్పుడు పరిగెట్టడమే కదా, పరిగెట్టడం అంటే లెగ్ మజిల్స్. అక్కడికి నీకు ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. సో ఇమ్మీడియట్లీ మీరు ఎంత ఆకలి అవుతుంది, ఎంత నీరసంగా ఉందన్నా కానీ ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. యూ విల్ రన్ అవే ఫ్రమ్ ద సిచ్యుయేషన్. సో దీస్ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ సేవింగ్ us in different difficult situations, రైట్? సో ఇది మనకి ఎగ్జాంపుల్. టెక్స్ట్ బుక్ ఇమేజెస్ సేమ్ నేను తీసుకున్నది. ఓకే, సో డిటెక్టర్ ఇక్కడ మనకి కనిపిస్తుందా? ఓకే, సో దిస్ ఇస్ ద డిటెక్టర్. సో సంథింగ్ ఏదో గుచ్చుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది చూడండి, ఎఫెక్టర్ మజిల్స్ నుంచి. ఇక్కడ నుంచి మనకి ఇట్లా వెళ్తుంది. ఇక్కడ నుంచి స్పైనల్ కార్డ్లో ఇంటర్ న్యూరాన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఎక్కడికి వస్తుంది? త్రూ ద ఎఫెక్టర్ న్యూరాన్, త్రూ ద ఇఫరెంట్ ఆర్ మోటార్ నర్వ్స్ నుంచి మనకి ఎఫెక్టెడ్ పార్ట్ అంటే ఏంటి? మజిల్. ఇక్కడ నుంచి నువ్వు కాల్ తీసేసి పక్కన పెట్టేస్తున్నావు. అదనమాట. అంత ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అనేది జరుగుతుంది మనకి. ఓకే, సో ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ వల్ల మనం చాలా అంటే చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్స్లో నుంచి సేఫ్గా బయటపడగలుగుతున్నాము. ఓకేనా? నా ఇప్పుడు టైం ఫర్ క్వశ్చన్స్, రైట్? సో on the basis of the pathways taken, nerves are classified mainly. Different nerve pathways low, one is going towards, one is going away, and one is helping in joining these two. So total how many? 3. Option is 3. An effect of change in the environment of an organism. I will give you the clue. Whatever I discussed example, the outside atmosphere is so cloudy. What is that? Stimulus. So this is a stimuli. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫిల్ ద మిస్సింగ్ సెక్షన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫ్లో చార్ట్. ఇది టెక్స్ట్ బుక్ లో నుంచి తీసుకున్న క్వశ్చన్, ఎందుకంటే రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ కాబట్టి. స్టెప్పింగ్ ఆన్ షార్ప్ ఎడ్జ్ ఆబ్జెక్ట్. ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్తుంది ఇన్ఫర్మేషన్ రీచెస్ త్రూ ద సెన్స్ ఆర్గన్స్ ఆర్ సెన్సరీ నర్వ్స్. ఇట్ రీచెస్ టు ద స్పైనల్ కార్డ్. ఓకే, రాయనా? వైట్. ఓకే, సో త్రూ
విజిబుల్? ఓకే, ఇది కూడా ఓకే. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సెన్సరీ నర్వ్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది, అసోసియేటెడ్ నర్వ్స్ అంటే స్పైనల్ కార్డ్కి వెళ్తుంది. సెన్సరీ నర్వ్స్ నుంచి స్పైనల్ కార్డ్కి వెళ్తుంది, అవునా? సో ఇక్కడ స్పైనల్ కార్డ్లో ఏముంటాయి, అసోసియేటెడ్ నర్వ్స్ ఉంటాయి కదా, దే అనలైజ్ దట్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్తుంది, త్రూ మోటార్ నర్వ్స్, it reaches to the affected part. And accordingly you will remove your leg. Okay, so this is about. Next మనం చూద్దాము, draw a neat label diagram of neuron and define synapse. Okay, so ఇక్కడ డయాగ్రామ్ ఉంది చూడండి, 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ అ హోంవర్క్. ఓకే, సో దీన్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఒకసారి మనము వీడియో చెక్ చేసుకొని ఏ పాయింట్ ఎక్కడ రాయాలనేది మళ్ళీ రాయండి. సో ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్, రైట్? సో దిస్ ఇస్ అ హోంవర్క్ క్వశ్చన్. Yes, at last we discussed about the introduction, okay, and the types of nerves, integrating pathways, what the Galen has given. Okay, so integrating pathways, okay, stimulus to response, any nerves unnai, sorry, stimulus, okay, stimulus to response, what are the different types of nerves? Okay, structure of nerve cell undi, structure of nerve cell discuss cheskunnamu, and reflex action gurinchi discuss cheskunnam, right? So reflex action. సో ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఎంత ఈజీగా ఉంది కదా చాప్టర్, అంటే ఇంకా ఇది స్టార్టింగ్ సెషనే, బట్ ఆర్ యూ ఫీలింగ్ డిఫికల్ట్ ఆర్ ఈజీ? చాలా ఈజీ, రైట్? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టిల్ దెన్ కీప్ ఎంజాయింగ్ అండ్ కీప్ లెర్నింగ్.